హాయ్ ఫ్రెండ్స్, కాశ్మీర్ బాదం బర్ఫీ అలా నాలుక మీద వేసుకుంటే కరిగిపోద్ది. సో ఈజీ అంటే చేసేటప్పుడు కష్టంగా ఉంటుంది కానీ చూసేటప్పుడు నేర్చుకుంటే సూపర్గా ఉంటుందండి. యాక్చువల్లీ ఎంత తక్కువ కదండి, 2.5 కిలోలు అంటే అన్నీ కలిపి ఎలా చేస్తున్నాను అనేది మీకు క్లియర్గా చూపించేస్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే లైక్ ఇవ్వండి. లైక్ ఇస్తే ఈ వీడియో అందరికీ వెళ్తుంటుంది. సో పాసిబుల్ అయితే ఫాలో అవ్వండి. నా వంటల వీడియోలు, కామెడీ వీడియోలు అన్నీ కూడా మీరు చూడగలుగుతారు. ఎనీవే నేను క్వాంటిటీస్తో సహా మొత్తం మీకు ఈరోజు క్లియర్గా చెప్పేస్తా. కాశ్మీర్ బాదం బర్ఫీ ఎట్లా చేయాలన్నది అలా నాలుక మీద వేసుకుంటే కరిగిపోద్దండి. సో నేతి వంట అనుకోకండి, కొన్ని అప్పుడప్పుడు అలా సరదాగా తింటూ ఉండాలన్నమాట. దీనికి లీటర్లో అంటే 3వ వంతు వాటర్ తీసుకునండి, కిలో పంచదార వేయాలండి ఇందులోను. సో ఫస్ట్ అలా కిలో పంచదార వేసి అలా కరిగించండి. బాదం పప్పు ఎంత తీసుకోవాలి అంటే 1/2 కిలో బాదం పప్పు అండి ఒక 5-6 గంటలు నానబెట్టాలి. అలాగే కాసిన 1/2 లీటర్ పాల్లో 1/2 కిలో జీడిపప్పు నానబెట్టాలి. సో అలా 4 గంటల్లో జీడిపప్పు నానుతుంది, కాసిన పాల్లో బాదం పప్పు నానుతుంది. తర్వాత తొక్కలుసేసి అలా పక్కన పెట్టేసుకోండి. ఇది నెయ్యి అండి, 1/2 కిలో నెయ్యి పైనే పడుతుంది. ఆల్మోస్ట్ 3 పావులు వేసుకున్న పర్లేదు. అంటే 1/2 కిలో అయితే కిలోకి 1/2 కిలో నెయ్యి అయితే ఫుల్గా లాగేస్తుంది, సమస్య లేదు. అంత నెయ్యి వేస్తేనే ఆ టేస్టు, ఆ రుచి, అందం. ఎనివే మరొకసారి మీరు లైక్ ఇచ్చుకోండి. సో ఇక్కడ నేను చూపించాను కదా, నానబెట్టిన జీడిపప్పు అలా నానిపోద్ది. 1/2 లీటర్ పాలు ఎక్కువ కదండి, కొంచెం పాలు పక్కన ఉన్నాయన్నమాట. అంటే అది మిక్సీ పట్టాలి. అలాగే బాదం పప్పు తొక్కలు పక్కన పెట్టేసాం. ఎలాగ మిక్సీ పట్టాలి, నెయ్యి అలా కాసుకుని పక్కన పెట్టేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే గిన్నెలో పంచదార వేసేసుకుని, దీనికన్నా పెద్ద గిన్నె తీసుకోవాలండి. ఫస్ట్ నేను కొంచెం కరిగే వరకు చిన్న గిన్నె పెట్టుకున్నాను పొయ్యి మీద. సో తర్వాత పెద్ద గిన్నెలో మారుస్తాను, అవ్వదన్నమాట. అంత 3.5 కిలోలు అంటే పైకి వచ్చేస్తుంది. చూసారు, ఫస్ట్ బాదం పప్పు ఎలా పట్టుకోవాలో తెలుసండి. మిక్సీ ఉడిసిన బాదం పప్పు పదునుగా పట్టుకోవాలంటే బరకగా చూసారు, అలాగా అంటే పొడి పొడిలాగా అనమాట. ఎందుకంటే బాదం పప్పు మనకు తినేటప్పుడు నోటుకు తగలాలి మంచి టేస్టీగా. సో అందుకు బాదం పప్పు బరక పట్టుకోవాలి. ఆ తర్వాత నానబెట్టిన జీడిపప్పు, ఇది మాత్రం పేస్ట్ అయిపోవాలన్నమాట. ఎంత సూర్ణంగా చక్కగా పేస్ట్ అయిపోవాలి. కొన్ని పాలు మిగిలే కదండి, అవి ఫస్ట్ ఇది మిక్సీ పెట్టి ఆ మిగతా పాలు కూడా అందులో వేస్తే అంత మెత్తగా చాలా స్మూత్గా అలా పట్టుకుంటే అట్లా ఇదైపోయినట్టు ఉన్నదన్నమాట. ఇప్పుడు మనం పాకం దగ్గరికి వెళ్దాం. పాకం ఎలా రావాలి, అలా తీగ పాకం రావాలన్నమాట. చూసారా, మీకు చూపిస్తున్నాను. అట్లా తీగ పాకం వచ్చిన తర్వాత అప్పుడు మనం ఇలాగా జీడిపప్పు పేస్ట్ పట్టిన జీడిపప్పు మొత్తం కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే జీడిపప్పు పేస్ట్ పెట్టింది వేసేద్దామండి. మనము ఇక్కడ చూపించేది కదా చక్కగాను ఇలా మరిగిపోతూ ఉంటుంది అన్నమాట పాకం, తీగ పాకం. నేనైతే చూస్తేనే నాకు తెలిసిపోతుంది అది తీగ పాకం అని. కానీ మీకు చూపించడం కోసం ఇందాక మీకు చూపించాను. అప్పుడు మెత్తగా జీడిపప్పు పట్టిందంతా అందులో వేసేసుకుని అని తిప్పేయాలండి. అలా ఉంచేకండి, ఉండ కింద కడుతుంది. వేసుకుని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఊడ్చేసుకుని గిన్నె మార్చేసాను నేను. ఎందుకంటే సరిపోవట్లేదు గిన్నె, ఎందుకంటే పై వరకు వచ్చేస్తుంది అనేసి ఇందాక చెప్పాను కదా నేను. అంత చిన్న గిన్నె సరిపోద్దని, 1 కిలోకి అది సరిపోద్దండి. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇది 2.5 కిలోలు 3 కిలోల దగ్గరలో అయిపోతుంది స్వీటు. అంటే 2 బేసి నీళ్ళు పట్టేద్ది అన్నమాట. అందుకని గిన్నె పెద్ద పెట్టుకోండి, ఎందుకు తలపోటు. సో అలా తిప్పుతూ ఉండండి, జీడిపప్పు పేస్ట్ ఎక్కడ తగలకుండా అలా తిప్పుతూ ఉండండి. సో జీడిపప్పు పేస్ట్ అంతా కరిగిపోయిన తర్వాత మన బాదంగా అదరా కొంచెం పదునుగా పట్టుకున్నాం కదా, ఆ బాదం వేసేయండి. నేను కుంకుమ పువ్వు వేసానండి. సో కుంకుమ పువ్వు వేస్తే కలర్ కొంచెం షేడ్ అయ్యి మంచి కలర్ఫుల్గా ఒక లైట్ గోధుమ రంగులో మెరిసినట్టు వలే ఉంటుంది అన్నమాట. అందుకు కుంకుమ పువ్వు వేసాను. మరి తెల్లగా కాకుండా కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది అనేది కుంకుమ పువ్వు వేసాను. కలర్ అయితే వాడకండి. సో ఎనివే కుంకుమ పువ్వు వేసుకుంటే అలా వైట్కున్న ఏ ప్రాబ్లం లేదు, టేస్ట్ ఇంపార్టెంట్. సో తర్వాత మనం ఇలా బాదం పప్పు బరగ కట్టిన బాదం పప్పు కూడా వేసేసి కలిపి వేసుకోవాలి. ఎనివే లైక్ ఇవ్వండి మర్చిపోకండి, సరేనండి. పాజిబుల్ అయితే ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్, ఓకేనా. సో కలుపుతూ ఉండండి, అలాగా మంచిగాను చక్కగాను తిప్పుతూనే ఉండాలి. ఎందుకంటే దగ్గర పడే వరకు మనం తిప్పుతూ ఉండాలంటే గరిటె కొంచెం టైట్ అయ్యే వరకు అలా తిప్పుతుండాలి. అంటే ఇంకోటి అండి, గరిటె లైట్గా టైట్ అయిన తర్వాత కాచుకున్న నెయ్యి పక్కన పెట్టుకుని కొంచెం వేసుకోవాలి. నెయ్యి ఒకేసారి వేసేయకండి, అప్పుడు లాగదు. కొంచెం నెయ్యి వేసుకోవాలి. యాక్చువల్లీ నెయ్యి నేను పక్కన పెట్టుకున్నాను కదా, అంటే పెద్ద గరిటెలో ఉంటుంది అన్నమాట. ఇలాచీ పొడి వేసుకుంటే కొంచెం టేస్ట్ అంటే కొంచెం వాసన స్మెల్ అది బాగుంటుంది.
ఇలాచి పొడి కూడా వేయండి. సో ఆ తర్వాత అదిగోండి గరిటె కొంచెం భారంగా జరుగుతున్నప్పుడు నెయ్యి స్టార్ట్ చేసుకోవాలి. ఇంకా అంటే తెడ్డు పెట్టుకుని 2 తెడ్లు వేసుకోవచ్చు. నాకు అందాజుగా తెలుసు కనుక 2 తెడ్లు ఎంత వేయాలన్నది నేను వేసేసానన్నమాట లెక్క ప్రకారంగా. ఫస్ట్ అది లాగుతుంది. ఆ 2 తెడ్లు వేస్తే నెయ్యి అంతా లాగిన తర్వాత అంత నెయ్యి ఉంది 1/2 కిలో పైనే, మరి అంతా పడుతుంది అంటే అంతా లాగుద్ది. మొత్తం 1/2 కిలో పుష్కలంగా లాగేస్తుంది నెయ్యి అంతా. సో 1/2 కిలో నెయ్యి కొంచెం కొంచెం మనకు అయ్యి కోల్ది కొంచెం కొంచెం మనం అలాగా కలుపుతూనే మొత్తం అంతా దాన్ని పట్టించేయాలి. నెయ్యి మొత్తం కూడా స్వీట్కి పట్టించేయాలన్నమాట. తిప్పుతూనే ఉండాలి. నేనైతే అదే పనిగా తిప్పుతాను, ఎందుకంటే నేను అడుగు పట్టేస్తుంది. చూసారా మొత్తం నెయ్యి పట్టేసింది కదా. ఇప్పుడు మనకు అసలు ప్రాసెస్ ఏంటంటే గరిటె టైట్ అయ్యే వరకు తిప్పుతుండాలన్నమాట. సో తిప్పుతుంటే అది చూసారా అలా తయారైంది. అలా తయారవడానికి 15-20 ఏంటంటే 1/2 అవర్ పట్టేస్తుంది మనకి ఈజీగా. ఓపిక 1/2 అవర్ ఈజీగా పెట్టేస్తుంది. గరిటె నాకు తెలిసిపోయింది బాగా టైట్గా తిరుగుతుంది అంటే అయిపోయినట్టే మనకి మన కాశ్మీర్ బాదం బర్ఫీ అనేది. అంటే అలా తింటూ ఉంటే మెత్తగాను ఉంటుంది, మరీ మెత్తగా ఉండదండి. అలా తింటూ ఉంటే బాదం పలుకులు తగులుతాయి నోటికి చక్కగాను. జీడిపప్పు ఎక్కడా తెలీదు. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. సో ఇంట్లో చేసుకున్న స్వీటు ఆరోగ్యం అంట మనకు తగిన టేస్టు వేడివేడిగా చక్కటి రుచిలో మనకు అందుతుంది. ఎనీవే లైక్ ఇవ్వండి. సో అది చూసారా మీకు ఆ పదును అయిన తర్వాత చక్కగా బేసినీడుగా అలాగా నెయ్యి అంటించేసి చక్కగాను మొత్తం అంతా అంటుకునేలాగా అంటించేసి మనకి బిగిసింది కదా అలా పళ్ళల్లో వేసేసుకుని పైన గరుగ్గా ఉంటుంది కదా, అలా గరుగ్గా స్మూత్గా ఉండాలంటే అలాగా ఒక స్పూన్కి నెయ్యిలో ముంచి అలా చక్కగా అంత స్మూత్గా చేయాలండి. ముక్కలు స్మూత్గా అడుగు స్మూత్గా పైన గరుగ్గా వస్తాక బాగోదు కదా తినేటప్పుడు. మరి మనకి ముక్క బాగోవాలి, చూడటానికి బాగోవాలి, తినడానికి బాగోవాలి. 2 రకాలుగా ఉండాలంటే వంట పని కొంచెం చక్కగా ఓపికగా ఇలాగా దాన్ని స్మూత్గా నైస్గా చేసుకోండి. సో చక్కగా పళ్ళాలు అలా చేసుకుని ఫ్యాన్ గాలి కింద పెట్టి లైట్గా చల్లారిన తర్వాత చక్కని చాకుతోను మనకు కావలసిన సేపుల్లోనూ ముక్కలు కోసేసి పెట్టేసుకోవాలన్నమాట. సో ఎనీవే నేను దాన్ని అంతా చాలా స్మూత్గా పదునుగా మంచిగా చేస్తున్నాను. సో చక్కగా అయ్యాయి. 2 బేసిన్లు అయితే అయ్యాయి. 2.5 కిలోలు పైన పట్టేసింది. మొత్తానికి ఏదైతే ఏమైందండి స్వీట్ అయితే రెడీ అయ్యింది. అగైన్ లైక్ ఇవ్వండి. ఇప్పుడు మీకు పీసెస్ అలాగా కట్ చేయాలన్నది కూడా మీకు చూపిస్తాను. చక్కగా ఆ సేఫుల్లో కట్ చేసుకోండి. ముక్క అలా తీసుకుని అలా ఇరిస్తే పళ్ళు నిరవాలి, నాలుగు మీద పెట్టుకుంటే కరిగిపోవాలి. థ్యాంక్ యూ సో మచ్ అలాట్ ఎవ్రీవన్.